హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్బీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎస్టర్డే ప్రీవియస్ వీడియోలో సీతాఫలం మొక్క చూపించాను కదా మీకు. సీతాఫలాలు అయితే 2 ముగ్గాయి. ఒకటైతే చిలక్కొట్టు, అది అయితే పాడైపోద్దని అయితే కోసేసాను. దాంట్లో ఒకటి టొమారోకి అయితే ముగ్గిపోద్ది. చెప్పు, బాగుందా? బాగుందా? సూపర్. బాగాలేదు? అయ్యో బాగాలేదు, మళ్ళీ పెట్టనా? ఎక్కువసేయాలి, మళ్ళీ ఎక్కువసేయాల. నవ్వులు చప్పరించు. బాగుందా? నచ్చిందా? నచ్చిందా? గుడ్ గర్ల్. కుకింగ్ వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ఫ్రై అంటే మనకి బొచ్చు ముక్కలు ఉంటాయి కదా, బొచ్చు చేప, అవైతే అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర. ఫిష్ ఫ్రైకి అవి అయితే చాలా బాగుంటాయి. ఇవైతే చేస్తున్నాను. మనకి బయట బండ మీద ఫిష్ ఫ్రై ముక్కలు కొనుక్కుంటాం కదా, సేమ్ టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి కార్న్ఫ్లోరు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదన్నమాట. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఆల్రెడీ ఇవి పులుసుకి అయితే చేసేసుకున్నాము. మిగిలిన ముక్కలైతే ఇలా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. దీనికోసం అయితే 8 ముక్కల వరకు తీసుకున్నాను. దీంట్లో ఒక ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఫిష్ మసాలా ఉంటుంది కదా, అది వేసాను. మనకి స్పైసీనెస్ని బట్టి కారం అయితే వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కర్డ్ వేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పీసెస్ కూడా స్మూత్గా వస్తాయి. కర్డ్ వచ్చేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి, పెద్ద స్పూన్తోని. అదంతా మిక్స్ చేసుకుని మనకి ముక్కలకైతే పట్టించుకుని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి, మ్యాగ్నెట్ చేసుకుని. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి కార్న్ఫ్లవర్ కానీ అలాంటిది ఏం అవసరం లేదు, హెల్తీగా కూడా తినచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. దీనికోసం అయితే స్టవ్ వెలిగించుకుని తవ్వ పెట్టుకోవాలి. మనకి లోతుగా ఉన్నది నా దగ్గర అవైలబుల్ లేక నార్మల్ దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు, ఫుల్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మ్యాగ్నెట్ చేసుకున్న ముక్కలు అయితే మనకి 1 బై 1 వేసేసుకోవాలి. మొత్తం పీసెస్ అయితే నాకు ప్యాన్లో సరిపోయినాయి. మొత్తం అయితే అన్నీ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ అయితేని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెనక్కి ముందుకి తిప్పుకుంటూ మనం ముక్కలను అయితే రోస్ట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో క్లిప్పింగ్ వచ్చేసి నిమ్మ చెక్క పిండడం క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. కావాలంటే నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినట్టే నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఫైనల్గా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మనకి ఉల్లిపాయలు నిమ్మ చెక్కలతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.